స్వయాన ఇక్కడ నుంచి కొంత కాంగ్రెస్ సభ్యులు 1948 ఏప్రిల్లో అనుకుంటా, ఏప్రిల్లో వాళ్ళు వెళ్తే కనీసం వాళ్ళ మాటలు కూడా వినడానికి కూడా సమకూర్త చూపెట్టలేదంట. ఏం మాట్లాడతారు, నేను ఏమైనా మాట్లాడిన అనుకో, ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, ఇది ఏమంటారు అగెనిస్ట్ ద ముస్లిం అయిపోతుంది అని చెప్పేసి ఒక భయం. సార్కు అప్పటి నుంచే నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలి, నేను తెలుసా ప్రపంచంలో నా అంత శాంతి దూత ఎవరు లేడు అనే విషయం. అంటే ఆ సైనిక చర్య వేస్తే మళ్ళీ నేను యుద్ధాన్ని కోరుకుంటానేమో అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి ఇంత జారణ చేసిండు. సో అప్పుడు అక్కడ ఉన్న పెద్ద ఒక మున్షి అనుకుంటా ఆయన చెప్పిండు, మున్షి గారు చెప్పారు, వాళ్ళకి చెప్పారు, అరే బాబు మీరు ఈ లెటర్ రాసేది ఏదో ఒకసారి పటేల్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు సర్దార్ పటేల్కి వెళ్తే అప్పుడు సర్దార్ పటేల్ నిజంగా వీళ్ళు చేసిన అకృత్యాలు చూసి ఆయన కూడా కడుపు మండిపోయి ఇట్లా కాదు అని చెప్పేసి, అంటే సైనిక చర్య చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి అస్యూరెన్స్ ఇచ్చిండు. వచ్చిన వెళ్ళాక, బాబు మీరేం బాధపడకంటే ఒక 20-25 days నాకు టైం ఇవ్వండి, నేను వస్తా, నేను దీని సంగతి చూస్తా అని చెప్పి చెప్పిండు.